Good morning students, welcome to my YouTube channel. In this video we discuss introduction of algebra and algebraic expressions. Okay, in the previous class 8th and 7th classes also we learned these topics. For example, observe the two figures on the screen. First figure, required two black stickers for one face. మనకి ఇక్కడ ఒక 6th క్లాస్ లో ఇంట్రడక్షన్ లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక ఫేస్ సర్కిల్ షేప్ లో ఉన్నటువంటి ఫేస్ కు 2 ఐస్ బదులు 2 మనకి స్టిక్కర్స్ ఉంచినట్లయితే వన్ ఫేస్ కి 2 స్టిక్కర్స్ అవసరం అవుతాయి. అదే 2 ఫేస్ రిక్వైర్ ఆఫ్ 4 స్టిక్కర్స్, 3 ఫేసెస్ ఉన్నట్లయితే 6 స్టిక్కర్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు మరి 10 ఫేసెస్ ఉన్నట్లయితే ఎన్ని స్టిక్కర్స్ అవసరం అవుతాయి? సో ఇప్పుడు చూసినట్లయితే ఏముంది, డబల్ ఉంది. సో ఈచ్ ఫేస్ డబల్. సో 10 ఫేసెస్ కాబట్టి 20. ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ ఫేసెస్ 100, డబల్ 200. ఓకేనా? ఈ విధంగా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్యాటర్న్, టు మేక్ ఏ ట్రయాంగిల్ 3 మ్యాచ్ స్టిక్స్ ఆర్ యూజ్డ్. ఓకే, ఒక ట్రయాంగిల్ ఫ్రేమ్ చేయాలంటే 3 మ్యాచ్ స్టిక్స్ అవసరం అవుతాయి. 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఫ్రేమ్ చేయాలంటే 3 + 3 6 అవసరం అవుతాయి. అదే 3 ట్రయాంగిల్స్ ఫ్రేమ్ చేయాలంటే 9 స్టిక్స్ అవసరం అవుతున్నాయి. అంటే ఎట్లా ఉంది, ఒకదానికి 3, 2 రెండింటికి 6, 3కి 9. సో హియర్ 1 × 3, 2 × 3, 3 × 3. సో 10 ట్రయాంగిల్స్ ఫ్రేమ్ అయితే 10 × 3. దీని నుంచి మనం ఏం చేస్తామంటే ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఎక్స్. ఇన్ ద మ్యాథమెటిక్స్ తెలియనప్పుడు ఏమనుకుంటాం, వన్ ఆఫ్ ద వేరియబుల్ ఎక్స్ అనుకుంటాం. సో 3x అవుతుంది. 3x అంటే మనకి దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని ట్రయాంగిల్స్ అడిగితే అన్ని ట్రయాంగిల్స్కి మనము ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇది ప్యాటర్న్స్. నెక్స్ట్ అనదర్ వన్ ప్యాటర్న్ చూడండి. సో హియర్ స్క్వేర్ షేప్స్, 1 స్క్వేర్ ఫ్రేమ్ చేయాలంటే 4 మ్యాచ్ స్టిక్స్ ఆర్ రిక్వైర్డ్. అదే 2 అయితే 4 + 4 8, 3 అయితే 12 అవసరం అవుతున్నాయి. సో 10 అయితే ఏమవుతుంది, 20 అయితే ఏమవుతుంది, 100 అయితే ఎన్ని అవసరం అవుతాయి? మరి ఎట్లా ఉంది ఇది, 4 × 1, 4 × 2, 4 × 3. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు 4 × 10 40 మ్యాచ్ స్టిక్స్ అవసరం అవుతున్నాయి. సో ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ ఎక్స్. సో లెట్ ద టోటల్ రిక్వైర్డ్ మ్యాచ్ స్టిక్స్ ఆర్ 4 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎక్స్ అనేది ఏంది, వన్ ఆఫ్ ద నెంబర్. మరి ఏ నెంబర్? వన్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్. ఓకే, సో ఈ విధంగా మనము ఆల్జిబ్రాని నేర్చుకుంటాం. అంటే మనకి ఇంతవరకు నేర్చుకున్నటువంటి అర్థమెటిక్ లోపల ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటుంది. అదే ఆల్జిబ్రా లోపల ఏమవుతుంది, వేరియబుల్స్ కూడా వస్తున్నాయి. చూడండి, ఇన్ ఆల్జిబ్రా వీ కమ్ అక్రాస్ 2 టైప్స్ ఆఫ్ సింబల్స్, నేమ్లీ వన్ ఆఫ్ ద కాన్స్టెంట్స్, వన్ ఆఫ్ ద వేరియబుల్స్. వేరియబుల్స్ మీన్స్ changeable number, that is also one of the number but changeable number. Constant means fixed number. Okay, next one. So for example, the number of hands 2, each person number of hands is 2. Number of eyes 2. For example, number of leaves in a tree, మరి చెట్టుకున్నటువంటి ఆకుల సంఖ్య ఫిక్స్డ్ ఆర్ చేంజబుల్. సో సమ్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి, సమ్ టైమ్స్ అవి పడిపోతుంటాయి, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంటాయి, పడిపోతుంటాయి, కాబట్టి చేంజబుల్ అవుతుంది. సో ఈ విధంగా వేరియబుల్ అంటే అక్కడ కౌంటబుల్లే కానీ మనకి ఫిక్స్డ్ మాత్రం ఉండదు, చేంజ్ అవుతూనే ఉంటుంది. సో చేంజబుల్ వాల్యూ. మరి ఇక్కడ చూసినట్టయితే వేరియబుల్ని ఇంకో పేరు లిటరల్ అంటాం. ఏమంటాం, వేరియబుల్ ఆర్ లిటరల్. సో వేరియబుల్ అంటే ఏంటంటే ఏ సింబల్ విచ్ కెన్ టేక్ వేరియస్ న్యూమెరికల్ వాల్యూ ఈజ్ కాల్డ్ వేరియబుల్. Various numerical value, that is called variable or literal. A symbol which take on various numerical values is called variable or literal. For example, we know that the number system, natural numbers, whole numbers, integers, rational numbers, irrational numbers and real numbers. In the number system, a symbol can take any number in these total number systems, that is called variable. Variables are denoted, for example, which is the product of a constant and variable is also variable. For example, 3x is also one of the variable. -5y, this is also variable term. Next, we represent the variables with lowercase English alphabets. Variables are denoted by English alphabets, lowercase English alphabets.
A, B, C, D and Z, X, Y, Z also. So the total number of variables are 26 here, only 26. More than 26, how to represent? More than 26 we represent the variables are A1, A2, A3 and so on AN or X1, X2, X3 and so on. ఈ విధంగా మనము డినోట్ చేయడం జరుగుతుంది. 26 కంటే మోర్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ n మీన్స్ న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? సమ్ టైమ్స్ మాత్రమే మనం ఏం చేస్తాం, X0, A0 కూడా ఉంటుంది, అది చాలా తక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకి వేరియబుల్స్. నెక్స్ట్ వన్ కాన్స్టెంట్స్. ఏ ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ, ఏ సింబల్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్. ఎవరి నెంబర్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇన్ ద నెంబర్ సిస్టమ్ every number is a one of the constant. For example 4 minus 25 root 4 equal to 2 is also constant. 5/3 is a rational number, this is also constant. Minus 25 is a constant. Root 2 is a constant. Root 7 is a constant. Any number is a constant. Okay, next one, power and index. In this chapter the separate one is the power and index. ఎక్స్పోనెంట్స్ అని కూడా నేర్చుకుంటాం మనం. సో ఏంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 + 2, వాట్ ఈస్ ద వాల్యూ? 2 + 2 + 2 ఈక్వల్ టు 2 3 6. సో రిపీటెడ్ అడిషన్, సేమ్ నెంబర్ని రిపీటెడ్ అడిషన్ అంటాం. మన మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ అడిషన్. సో సేమ్ నెంబర్ని యాడ్ చేసేటప్పుడు 2 + 2 + 2 ఉన్నప్పుడు 2 × 3 6 అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి వెళ్ళినాము, ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం, ఒక వస్తువు రేటు 10 రూపీస్. సేమ్ వస్తువులు ఒక 10 కొనుక్కున్నట్టయితే ఏం చేస్తారు, బిల్లు 10 × 10 అంటే నెంబర్ ఆఫ్ ఈచ్ రేటు నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ 10 × 10 = 100 అని రాస్తాం. అంటే మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఇప్పుడు సేమ్ నెంబర్ని యాడిషన్ చేసేటప్పుడు ఈ విధంగా రాస్తాం. అదే n2 + 2 + 2 + 2 n టైమ్స్ అన్నప్పుడు ఏం రాయాలి, 2 × n అని రాస్తాం. 2 × n. మరి అదే మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు 2 × 2 × 2 × 2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 is multiplied 4 times. 2 × 2 4, 4 2 = 8, 8 2 = 16. So answer is 16. So 2 × 2 × 2 × 2 × 100 times. 100 times. So 2 × 2 × 100 times multiply చేయాలి. సో పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? ఎస్ పాసిబుల్, కానీ మనకేమవుతుంది, మోర్ టైం. మనకి 2 × 2 × అని మల్టిప్లై చేయడం వస్తుందంటే వస్తుంది, కానీ టైం ఎక్కువగా తీసుకుంటుంది, తప్పుపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మరి దీన్ని మనం ఏం చేయాలి, సింబలిక్గా ఏ విధంగా రాయొచ్చు. అలాగే x × x × x, x × x × x × x ఇట్లా ఉంది. హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్ ఉంది. సో 4 టైమ్స్ అని ఎట్లా రాయాలి సింబలిక్గా? సో సింబలిక్గా రాయడానికి మనం ఏం చేస్తామంటే పవర్ అండ్ ఇండెక్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే సేమ్ నెంబర్ని మోర్ టైమ్స్ మల్టిప్లై చేసేటప్పుడు, సో 4 టైమ్స్ అయితే x⁴ అని రాయాలి. బేస్ ఏ నెంబర్ అయితే మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ని బేస్గా రాసుకుంటా. హౌ మెనీ టైమ్స్ రిపీటెడ్ మల్టిప్లికేషన్? 4 టైమ్స్, x⁴ అని రాస్తాం. సిమిలర్లీ 2⁴ రాస్తాం. ఇక్కడ బేస్ 2 ఈజ్ మల్టిప్లైడ్ 100 టైమ్స్ కాబట్టి 2⁴. ఇక్కడ పవర్ మీన్స్ దాన్ని ఎక్స్పోనెంట్ అంటాం. ఎన్ని టైమ్స్ ఉందో మల్టిప్లికేషన్ అనేది చూపిస్తుంది. బేస్ అనే నెంబర్ ఏం చెప్తుంది, ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నామో తెలుపుతుంది. ఓకేనా? ఇది ఇంట్రడ్యూషన్ ఆఫ్ ద పవర్ ఆర్ ఇండెక్స్. చూడండి ఒకసారి. సో x is a variable and n is a natural number. The multiplication of x n times, x × x × x × x n times is symbolically represented as x⁴n. This is read or spoken of as x⁴n. x⁴n అని రాస్తాం. దీన్ని x raised to the power of n. x raised to the power of n అని కూడా రాస్తాం. If a number or variable does not have index, assume it as 1. We write x⁴1 అని రాస్తాం. సో పవర్ అనేది ఏం లేకుండా 1 ఉన్నట్టే ఖచ్చితంగా కూడా. అలాగే x కోఎఫిషియంట్ ఏం లేకుండా కూడా 1 ఉన్నట్టే. ఓకేనా? ఇది మనకి పవర్ ఆర్ ఇండెక్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3⁴7 అడిగితే 3 is multiplied 7 times, నాట్ 3 × 7, 3 × 3 × 3 × 7 టైమ్స్ మల్టిప్లై చేసి ఆన్సర్ రాయవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెగటివ్ నెంబర్ ఉంటుందా అంటే నెగటివ్ నెంబర్ గురించి ఇక్కడ మనం ఎక్స్పోనెంట్స్లో నేర్చుకున్నాం కదా. అవన్నీ కూడా 3⁻⁻7 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ పవర్ని పాజిటివ్గా మార్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ టర్మ్. ఫస్ట్ మనం వేరియబుల్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టర్మ్. టర్మ్ అంటే ఏంటంటే వన్ వేరియబుల్ ఆర్ వన్ కాన్స్టెంట్ ఆర్ వేరియబుల్ అండ్ మల్టిప్లై విత్ కాన్స్టెంట్.
దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టర్మ్. చూడండి, వన్ వేరియబుల్ అని ఉండవచ్చు, అలాగే డిఫరెంట్ వేరియబుల్స్ ఉండవచ్చు, వన్ వేరియబుల్ వన్ కాన్స్టెంట్ ఉండవచ్చు, ఓన్లీ కాన్స్టెంట్ కూడా ఉండవచ్చు, 2 or more వేరియబుల్స్ మల్టిప్లికేషన్ కూడా ఉండవచ్చు. ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టర్మ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ఏ కాన్స్టెంట్ ఆర్ వేరియబుల్ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్స్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ 2 or more వేరియబుల్స్ ఆల్సో వన్ ఆఫ్ ద టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 4y 9a 9xy. సో ఇక్కడ 2 వేరియబుల్స్ యొక్క ప్రోడక్ట్ కూడా మనకేమవుతుంది, టర్మ్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ 2 or more టర్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 3x ఈజ్ ద వన్ ఆఫ్ ద టర్మ్, y ఈజ్ ద వన్ ఆఫ్ ద టర్మ్, 2y. దిస్ 2 మల్టిప్లికేషన్ 3x into 2y, దిస్ ఈజ్ ఆల్సో 6xy ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టర్మ్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 terms ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్ టర్మ్. నెక్స్ట్ డివిజన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టర్మ్. నెక్స్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే 2 or more టర్మ్స్ కంబైన్డ్ విత్ కనెక్టెడ్ విత్ ప్లస్ ఆర్ మైనస్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ సింబల్స్, దట్ ఈస్ కాల్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఏ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అని ఉండవచ్చు, వేరియబుల్స్ అని ఉండవచ్చు, కనెక్టెడ్ బై ద సింబల్స్ ప్లస్ ఆర్ మైనస్. ప్లస్ మీన్స్ అడిషన్, మైనస్ మీన్స్ సబ్ట్రాక్షన్ ఈజ్ కాల్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఏ సింగిల్ టర్మ్ ఆర్ గ్రూప్ ఆఫ్ టర్మ్స్ విత్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ an expression. In every term of the expression is constant. Such expression is numerical expression. For example, 5 plus 4 minus 8 plus 9 minus 11. This is a numerical expression. Every numerical expression represents a number. All numbers are numerals. That is numerical expression. Numerical expression మనం సింప్లిఫై చేసి చూడండి ఏమొస్తుంది, ఓన్లీ వన్ కాన్స్టెంట్ నెంబర్ వస్తుంది. ఓకే, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైనా సరే మనం సింప్లిఫై చేసినట్టయితే లాస్ట్ వన్ ఓన్లీ వన్ కాన్స్టెంట్ నెంబర్, ఎనీ రియల్ నెంబర్. నెక్స్ట్ వన్, ద ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ అట్లీస్ట్ వన్ ఆల్జిబ్రిక్ టర్మ్, దట్ ఈస్ కాల్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ 5 plus 4 minus 8 plus x. Here x is one of the variable term. So this is the algebraic expression. Okay students, next concept ku veldam. Next one, this is my website. First one is my website, second one is my YouTube channel. These three are my blogs. So మీకు ఇక్కడ యూట్యూబ్ లింక్స్ కావచ్చు, లేదంటే కాన్సెప్ట్ వైజ్గా చాప్టర్ వైజ్గా డెఫినేషన్స్, ఫార్ములాస్, పేపర్స్ కావచ్చు, లేదంటే మెటీరియల్ కావచ్చు, అన్నీ కూడా. అలాగే 9th క్లాస్ విద్యార్థుల కోసం, 8th క్లాస్ విద్యార్థుల కోసం ఐఐటి ఫౌండేషన్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. వాటిని నా యొక్క వెబ్సైట్లో లింకులు పెట్టడం జరిగింది. అలాగే యూట్యూబ్ ఛానల్లో లింక్స్ ఉంటాయి. ఓకే, మీరు అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని కూడా చూసుకోవచ్చును. అలాగే ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ క్లాస్ సంబంధించినటువంటిది ఇమేజ్ కాంటెంట్. అంటే ఇక్కడ మీకు ఏం చేస్తా అంటే ఒక పీడిఎఫ్ ఫైల్ లోపల ఈ విధంగా ఇమేజ్ రూపం లోపల ఒక్కొక్క వీడియోని ఒక ఇమేజ్ రూపంలో ఉంచడం జరుగుతుంది. మీరు ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసినట్టయితే ఆ యొక్క వీడియో అనేది ఓపెన్ అవుతుంది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు చాప్టర్ వైజ్గా అన్నీ ఒకే తన వరుసగా పొందుపరచడం వల్ల ఈజీగా మీరు సెర్చ్ చేయకుండానే మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మరి వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ది ఫ్యాక్టర్స్ ఆఫ్ టర్మ్ ఆర్ కోఎఫిషియంట్స్. మరి ఇక్కడ ఆల్జిబ్రాకి ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నాం. 2 or more టర్మ్స్ కంబైన్డ్ విత్ కనెక్టెడ్ విత్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 3xy ఉంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఏందో ఒకసారి గుర్తు చేసుకుందాం. వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6? 6 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1 6 is 6, 2 3 is 6. సో 1 2 3 6. These 4 are factors of the 6 అని నేర్చుకున్నాం. ఇది నెంబర్కు. అట్లాగే మనకి ఆల్జిబ్రిక్ టర్మ్ కూడా ఏముంటుందంటే ఫ్యాక్టర్స్ ఉంటాయి. మరి ఏమేమి వస్తాయి ఫ్యాక్టర్స్ అంటే ఈ 3xyకి చూడండి 3 వస్తుంది, x వస్తుంది, y వస్తుంది. అలాగే 3x వస్తుంది, 3y వస్తుంది, xy కూడా వస్తుంది. అలాగే 3xy కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే వీటితో ఏ నెంబర్తోనైనా డివైడ్ చేయండి, మీకు మనకి కోషెంట్ వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా, ఇవన్నీ ఏమంటాం? ఫ్యాక్టర్స్ అంటాం. ఈ ఫ్యాక్టర్స్ లోపల ఒక నెంబర్ మాత్రం ఉన్నట్టయితే దట్ ఈస్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటాం. రిమైనింగ్ దాన్ని ఏమంటాం అంటే ఆల్జిబ్రిక్ కోఎఫిషియంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3xy ఉంది. 3xy ఈజ్ ద ఆల్జిబ్రిక్ టర్మ్. దీంట్లో 3 ఈజ్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్, xy ఈజ్ ద ఆల్జిబ్రిక్ కోఎఫిషియంట్. ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ వస్తాయి. అదే కోఎఫిషియంట్ అన్నప్పుడు 3 ఈజ్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్, xy ఈజ్ ద ఆల్జిబ్రిక్ కోఎఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్ x ఉంది. x ఈజ్ యాజ్ నోన్ న్యూమరికల్ కోఎఫిషియంట్.
సో 1 ఈజ్ ద వన్ ఈజ్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్. అంటే వేరియబుల్ యొక్క పవర్ కానీ ఇండెక్స్ కానీ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, అలాగే కోఎఫిషియంట్ కూడా 1 అని రాసుకుంటాం. ఓకేనా, ఇవి కోఎఫిషియంట్స్ ఫ్యాక్టర్స్. చూడండి, వెన్ నెంబర్స్ అండ్ లిటరల్స్ ఆర్ మల్టిప్లైడ్ టు ఫార్మ్ ఏ ప్రొడక్ట్ దెన్ ఈచ్ క్వాంటిటీ మల్టిప్లైడ్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద ప్రొడక్ట్. అంటే మనకి 12 ఉంది, 2 ఆర్ మోర్ నెంబర్స్ మల్టిప్లై చేస్తేనే వాటి యొక్క ప్రొడక్ట్ ఏమవుతుందంటే 1 నెంబర్ కావచ్చు. ఆ మల్టిప్లై చేసినటువంటి వీటన్నిటి కూడా ఏమంటాం అంటే ఫ్యాక్టర్స్ అని అంటాం. అలాగే ఏ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ కాల్డ్ న్యూమరికల్ ఫ్యాక్టర్ వైల్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ లిటరల్ ఫ్యాక్టర్ అని అంటాం. సో ఇన్ 7AB, 7 ఈజ్ ద న్యూమరికల్ ఫ్యాక్టర్, AB ఈజ్ ద లిటరల్ ఫ్యాక్టర్స్. ఓకేనా. కాన్స్టెంట్ టర్మ్, ఏ టర్మ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ నో లిటరల్ ఫ్యాక్టర్ ఈజ్ కాల్డ్ ద కాన్స్టెంట్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ x+3 ఉంది, 3 హ్యాజ్ నో లిటరల్ ఫ్యాక్టర్, సో దేర్ఫోర్ 3 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్ ద ఎక్స్ప్రెషన్ 3x - 5y + 7 ద కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 7, ఎందుకంటే ఎనీ నో లిటరల్ ఫ్యాక్టర్, 7 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్ అని అంటాం. మరి 3xని ఏమంటాం అంటే x టర్మ్ అంటాం, వైని ఏమంటాం అంటే 5yని y టర్మ్ అని అంటాం. అంటే దాని యొక్క లిటరల్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తాం అంటే ఆ టర్మ్కి నేమ్ చెప్తాం. x టర్మ్, y టర్మ్, అలాగే కాన్స్టెంట్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇది కోఎఫిషియంట్స్. ఇన్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్ ఎవరి ఫ్యాక్టర్ ఈజ్ ఏ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రిమైనింగ్ ఫ్యాక్టర్స్. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నిటి కూడా ఏమవుతుందంటే అది కోఎఫిషియంట్ అవుతుంది. అయితే మనం మామూలుగా న్యూమరికల్ కోఎఫిషియంట్, లిటరల్ కోఎఫిషియంట్ 2 మాత్రమే మనం నేర్చుకుంటాం. న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటేనేమో నెంబర్ని న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటాం. లిటరల్ కోఎఫిషియంట్ అంటేనేమో ఆల్జిబ్రిక్ టర్మ్ మొత్తాన్ని కూడా, రిమైనింగ్ ఆల్జిబ్రిక్ టర్మ్ మొత్తాన్ని కూడా లిటరల్ కోఎఫిషియంట్ అని అంటాం. ఇన్ ద టర్మ్ ఆఫ్ 5xy, 5 ఈజ్ కాల్డ్ న్యూమరికల్ కోఎఫిషియంట్, xy ఈజ్ ద ఆల్జిబ్రిక్ కోఎఫిషియంట్. ఓకే. నెక్స్ట్ మిగతా కూడా కోఎఫిషియంట్స్ అవుతాయి, కానీ మనం ఎక్కువగా లిటరల్ కోఎఫిషియంట్ మాత్రమే చర్చించుకుందాం. ఓకే. నెక్స్ట్ నోట్, ఇఫ్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్ ఈజ్ 1 ఆర్ -1 ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు రాస్తాము, కొన్నిసార్లు రాయము. చూడండి, 1a అని రాయొచ్చు, a అని రాయొచ్చు, -1a అని రాయొచ్చు, లేదా -a అని కూడా రాయొచ్చు. ఈ విధంగా 1 కానీ -1 ఉన్నప్పుడు రాయకపోయినా ఏం కాదు. జనరల్లీ న్యూమరికల్ కోఎఫిషియంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ద టర్మ్. మామూలుగా మనం ఏం చేస్తామంటే 3xy ఉన్నప్పుడు ఇక్కడ కోఎఫిషియంట్ అంటాం, అంటే 3ని మాత్రమే కోఎఫిషియంట్ అంటాం. అదే న్యూమరికల్ కోఎఫిషియంట్ని మనం ఏం చేస్తామంటే కోఎఫిషియంట్గా జనరల్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్. మనకి 2 టర్మ్స్ ఆర్ లైక్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్రాక్షన్స్లో నేర్చుకున్నాం లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. మనం లైక్ ఫ్రాక్షన్స్ అని ఎప్పుడు అంటాము? దేర్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్. 2 ఆర్ మోర్ ఫ్రాక్షన్స్ హ్యావ్ సేమ్ డినామినేటర్, దట్ ఈజ్ లైక్ ఫ్రాక్షన్స్. డిఫరెంట్ డినామినేటర్, అన్లైక్ ఫ్రాక్షన్స్. సేమ్ హియర్, లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్. దేర్ లిటరల్ కోఎఫిషియంట్ ఈజ్ సేమ్, లిటరల్ కోఎఫిషియంట్ ఈజ్ సేమ్, దట్ ఈజ్ లైక్ టర్మ్స్. డిఫరెంట్ literal coefficients, that is unlike terms. For example 3x 4x square, these two are unlike terms because literal coefficient is x square is different, so unlike terms. Another one is -3x square, here -4/3 into x. These two are like terms, these two are like terms because their literal coefficients is same, x square. సో మనం ఏం చూడాలి అబ్జర్వేషన్ అంటే 2 ఆర్ మోర్ టర్మ్స్ హ్యావ్ సేమ్ లిటరల్ కోఎఫిషియంట్, అంటే సేమ్ వేరియబుల్ ఉండాలి, వేరియబుల్ పవర్స్ కూడా సేమ్ ఉండాలి. ఉన్నట్టయితే దట్ ఈస్ ద లైక్ టర్మ్స్. డిఫరెంట్ ఉన్నట్టయితేనేమో అన్లైక్ టర్మ్స్ అని అంటాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. Like terms, the terms having same literal cofactors are called like terms or similar terms అంటాం. 4x square -5x square 2/3x square. Unlike terms, the terms not having same literal factors are called unlike terms or dissimilar terms అని అంటాం. 4x⁴ -5x square -2/3x³ అంటే ఇక్కడ x⁴ సేమ్ బేస్ ఉంది, కానీ పవర్ ఈజ్ డిఫరెంట్ ఉంది కాబట్టి మనకి అన్లైక్ టర్మ్స్ అని అంటాం. The terms having different literal coefficients are called unlike terms or dissimilar terms అని అంటాం. The terms having same literal factors are known as like terms, otherwise they are known as unlike terms. ఓకే. సో సేమ్ ఉన్నట్టయితే మనం లైక్ టర్మ్స్ అంటాం, డిఫరెంట్ ఉంటే అన్లైక్ టర్మ్స్, నాన్ సిమిలర్ టర్మ్స్ అని అంటాం. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లోపల మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం? వేరియబుల్ అంటే నేర్చుకున్నాం, టర్మ్ అంటే నేర్చుకున్నాం, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇది
టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. మరి టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బేస్ చేసుకుని వాటికి కొన్ని పేర్లు ఉన్నాయి. మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, మల్టీనోమియల్ అని. మోనోమియల్ మీన్స్ ఓన్లీ వన్ టర్మ్, ఓన్లీ వన్ టర్మ్, దట్ ఈస్ కాల్డ్ మోనోమియల్. టూ డిఫరెంట్ టర్మ్స్. బైనోమియల్ అంటే టూ అన్లైక్ టర్మ్స్. బైనోమియల్ టూ అన్లైక్ టర్మ్స్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, అన్లైక్, నాట్ లైక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 2x ఉంది. హియర్ టూ టర్మ్స్ 1x ప్లస్ 2x డిఫరెంట్ అనుకుంటాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని సింప్లిఫై చేయాలి. దిస్ ఈజ్ అ మోనోమియల్, నాట్ బైనోమియల్. అందువరకు ఏం చెప్తున్నాం, టూ అన్లైక్ టర్మ్స్ ఉంటే బైనోమియల్ అంటాం, 3 అన్లైక్ టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్ అంటాం, 2 ఆర్ మోర్ ఉన్నట్టయితే మల్టీనోమియల్ అంటాం. 2 ఆర్ మోర్ టర్మ్స్ ఉంటే మల్టీనోమియల్. చూడండి ఒకసారి. ఇన్ ద ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కేటగరైజ్డ్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద మోనోమియల్, ఓన్లీ వన్ టర్మ్, దట్ ఈస్ కాల్డ్ మోనోమియల్. ఫర్ ఎగ్జాంపుల్ 4x 7x square y, this is only one term. 9ax cube y, this is also only one term. మోర్ దెన్ 1 వేరియబుల్ ఉండవచ్చు, కానీ మధ్యలో అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఉంటేనే డిఫరెంట్ టర్మ్స్ అవుతాయి. మధ్యలో మల్టిప్లికేషన్ ఉన్నట్టయితే ఓన్లీ వన్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ 2 అన్లైక్ టర్మ్స్ ఉన్నట్టయితే బైనోమియల్ అంటాం. చూడండి 4 + 7x, 7x square + 3y, 9a + 6x cube y, ఈ విధంగా ఉన్నట్టయితే. అలాగే 4 - y, ఇక్కడ మధ్యలో y మైనస్ కూడా ఉండవచ్చు. 2 అన్లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఇది 3 అన్లైక్ టర్మ్స్ ఉన్నట్టయితే ట్రైనోమియల్ అంటాం. అలాగే 3 ఆర్ మోర్ టర్మ్స్, 2 ఆర్ మోర్ టర్మ్స్ ఉండవచ్చు, 2 కూడా ఉండవచ్చు. 2 కూడా ఉన్నట్టయితే కూడా మల్టీనోమియల్ అనవచ్చు. మల్టీనోమియల్ ఈజ్ డిఫరెంట్ పాలినోమియల్. పాలినోమియల్ ఈజ్ డిఫరెంట్, మల్టీనోమియల్ ఈజ్ డిఫరెంట్. మల్టీనోమియల్ అంటే 2 ఆర్ మోర్ టర్మ్స్. ఓకే, దిస్ ఈజ్ ద మల్టీనోమియల్. ఓకేనా, మల్టీనోమియల్ అంటాం. ఇది మనం పాలినోమియల్ ఈజ్ డిఫరెంట్, దాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ మాత్రం మల్టీనోమియల్ వరకు నేర్చుకున్నాం. ఓకేనా. సో ఓన్లీ వన్ టర్మ్ ఉంటే మోనోమియల్, 2 అన్లైక్ టర్మ్స్ ఉంటే బైనోమియల్, 3 అన్లైక్ టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్, నెక్స్ట్ 2 ఆర్ మోర్ టర్మ్స్ ఉంటే మల్టీనోమియల్ అని చెప్తాం. మనం ఏదైనా సరే ఫస్ట్ చెప్పేటప్పుడు ఏం చేయాలి, వాటిని సింప్లిఫై చేసిన తర్వాతనే మనం ఫైండ్ అవుట్ కౌంట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్. మరి నెక్స్ట్ వీడియోలో కూడా వాట్ ఈస్ ద పాలినోమియల్, టైప్స్ ఆఫ్ ద పాలినోమియల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. Like, share and subscribe my channel.